వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. చిక్కుడు పప్పు ఈరోజు ఇస్తున్నాము. దానికి ఎంత పని ఉంటుంది అన్నది కూడా మీరు చూడండి. ఇది వచ్చేసి చిక్కుడుది మొత్తం పొట్టు. ఓకే, ఇదంతా ఇప్పుడు ఎండబెట్టి చిక్కుళ్ళని మంచిగా చేతితోనంతా ఇరగొట్టేసి ఇగో ఇలా చెరిగితే మనకు ఇలా చిక్కుళ్ళు వస్తాయి. ఒక 4-5 రకాల చిక్కులు ఉన్నాయి ఇందులో. ఇలా జరగాలి. మన పాతకాలం మనుషులే ఈ పని చేయగలుగుతారు. మా కమలమ్మ మళ్ళీ వచ్చింది. అప్పుడెప్పుడో మీరు 4-5 ఏళ్ళ కింద వీడియో చూసిర్రు కమలమ్మను. మళ్ళీ ఇవాళ వచ్చింది కమలమ్మ. ఎంత మంచిగా జరుగుతుంది చూడమ్మ. అయితే ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళి ఏరి ఏ విత్తనానికి ఆ చిక్కుడు అనేది పప్పు చేసుకుంటున్నాము. ఆ పప్పు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నడిచింది. అదేం పప్పు అన్నది చూద్దాం. దాని తర్వాత ఇంకో కలరు. ఓకే, ఇట్లా అన్ని ప్రతిదీ ఏరేస్తుంది. ఉసుక మాత్రం అస్సలు ఉండదు, ఎందుకంటే ఇది మన గార్డెన్లో వెళ్ళిన చిక్కుడు పప్పు. ఇక చూడండి, ఎక్కడిదక్కడ ఫ్రెష్గా నీట్గా మనం ఎండేసుకున్నాం. బండ మీదనే, నేల మీదనే మంచిగా ఎండేసి మనం చేయడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఇది ఇప్పుడు ఇంకోటి నడుస్తుంది. ఇప్పుడు జరిగేది ఈ పప్పు. ఇది చిన్న చిక్కుడు పప్పు. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ బ్లాక్ది పెద్ద చిక్కులు కూడా ఇసురుకున్నాం. ఇగో ఈ చిక్కులు, ఇగో ఇట్లా చిక్కుడు పప్పు మంచిగా ఇసురుతుంటుంది మెల్లగా, స్లోగా. చూసారా ఎంత పని ఉంటుంది ఇందులో. మళ్ళీ ఈ చిక్కుడు కూడా పొట్టు అనేది బాగా వెయిట్ ఉంటుందండి. పొట్టు బాగా వెయిట్ ఉంటుంది. అయినా కూడా మంచిగా ప్రతి చూడండి ఎంత ముత్యాలలాగా ఉన్నాయి పప్పు అయితే. చూడండి పప్పు ఎంత సూపర్ ఉంది. ఈ చిక్కుడు పప్పు ఇలాంటి దొరకడు చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఇలా పప్పు మనం 100% ప్యూర్ ఆర్గానిక్ పప్పు, మళ్ళీ చేతితో నిసిన పప్పు దొరకడు అంటే చాలా అర్థమైందండి. ఈ పప్పు కొంచెం మాత్రమే ఉంది. ఎవరైతే ముందుగా ఆర్డర్ ఇస్తారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, నేను ఒక 2 కిలోలు ఇంట్లో ఉంచుకొని ఇంకొక 7-8 కిలోలు అవుతుంది కావచ్చు మన ఇంట్లో వెళ్ళిన పప్పు వాళ్ళకు అడిగిన వాళ్ళకి ఇస్తాను, ముందుగా ఎవరైతే ఆర్డర్ ఇస్తారో. చూస్తారు కదా. అయితే అందులో ఇప్పుడు చిట్టిది కూడా రెడీ అవుతుంది. ఇది కూడా ఒక 5-6 కిలోలు వెళ్తుంది. ఇది ఇట్లాంటి పప్పు కూడా కావాలంటే ఇది రేపు ఇస్తాము. ఓకే, ఇది కూడా కావాలంటే చెప్పండి. ఓకే, ఇదైతే ఆల్రెడీ ఆర్డర్లు ఉన్నాయి. ఇంకొంచెం ఉండొచ్చు, ఇంకొక కొంచెం ఉంటుంది, కొంచెం అయిపోతుంది. కావాల్సిన వాళ్ళైతే చెప్పండి. ఓకే, చూడండి ఎంత బాగుందో పప్పు అనేది, సూపర్గా ఉంది. మరి ఉంటారండి, మన దగ్గర అన్ని రకాల పప్పులు ఇస్తున్నాము. ఆర్డర్ ప్రకారం తీసుకొని ఇస్తున్నాము. ఓకేనా. మరి వాటికి ఎంత కష్టం ఉంటుంది, ఎంత పని ఉంటుంది అన్నది మీరు చూశారు స్వయంగా. అయితే ఇవి ఫస్ట్ అన్నీ పొతం చేయాలి. చిక్కుళ్ళన్నీ పొతం చేసి పొట్టంతా పక్కకు పెట్టి మళ్ళీ ఇవన్నీ నేవాలి. ఇట్లా ఉంటుంది అన్నట్టు. అట్లా అన్నీ ఏరేసుకుంటూ చేయాలి. ఓకేనా. ఉంటారండి. మరి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది మా చిక్కుడు పప్పు అన్నది. ఓకే, ఉంటారండి మరి.